వెల్కమ్ టు స్టాక్ పాస్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ E2E నెట్వర్క్స్. ఎన్విడియాతో టైఅప్ అయిన ఇండియన్ ఏఐ కంపెనీ ఈ E2E నెట్వర్క్స్ కంపెనీ. ఈ కంపెనీ 2018లో NSE ఎమర్జింగ్ మార్కెట్లో 57 రూపీస్ పర్ షేర్లో ఐపీఓకి వచ్చి 85 రూపీస్ పర్ షేర్లో NSE ఎమర్జింగ్ మార్కెట్లో లిస్ట్ అయింది. NSE ఎమర్జింగ్ మార్కెట్ అంటే అదో సెపరేట్ మార్కెట్ కాదు. చిన్న కంపెనీస్ లైక్ ఎమర్జింగ్ కంపెనీస్ NSE ఎమర్జింగ్ మార్కెట్లో లిస్ట్ అవుతూ ఉంటాయి. ఇవి లైక్ SME IPOs అన్నమాట. ఇవి నార్మల్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి, బట్ లాట్ సైజెస్లో మనం వీటిని బై చేయాల్సి ఉంటుంది. అలాగే 2022లో ఈ కంపెనీ ఎమర్జింగ్ మార్కెట్ నుండి NSE మెయిన్ బోర్డుకి మైగ్రేట్ అయింది. అంటే ఈ కంపెనీలో సింగిల్ షేర్ కూడా మనం బై చేయొచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు లాట్ సైజెస్లో కాకుండా ఈవెన్ వన్ సింగిల్ షేర్ కూడా మనం బై చేయొచ్చు. ఇది నిజంగా గుడ్ సైన్ ఈ కంపెనీకి. ఎందుకంటే ఒక కంపెనీ ఎమర్జింగ్ మార్కెట్ నుండి మెయిన్ బోర్డుకి మైగ్రేట్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి కన్సర్న్ ఎక్స్చేంజెస్కి. లైక్ లాస్ట్ 3 years కంపెనీ నెట్ ప్రాఫిట్ డిక్లేర్ చేయాలి, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. అలాగే చాలా కంపెనీస్ మనం రీసెంట్గా చూస్తున్నాం ఫేక్ డాక్యుమెంట్స్తో ఎమర్జింగ్ మార్కెట్లో SME IPOగా లిస్ట్ అవుతున్నాయి. తర్వాత వాళ్ళు స్టేక్ సేల్ చేసుకోవడము ఇలాంటివి జరగడం వల్ల రీసెంట్గా సెబీ కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంది ఈ SME IPO మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే. సో SME IPOస్ని అప్లై చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని అప్లై చేయండి. ఇకపోతే ఈ కంపెనీ 57 రూపాయల IPOకి వచ్చి 85 రూపీస్లో లిస్ట్ అయింది. ఇష్యూ ప్రైస్ నుండి కనుక చూస్తే ఈ స్టాక్ 4719% గెయిన్స్ షేర్ హోల్డర్స్కి డెలివరీ చేసింది. అదేవిధంగా లాస్ట్ 1 yearకి కనుక మనం చూస్తే 586% గెయిన్స్ షేర్ హోల్డర్స్కి డెలివరీ చేసింది. ఇక ఫైనాన్షియల్స్ చూస్తే లాస్ట్ 4 yearsలో సేల్స్ 35 crores నుంచి 164 crores జంప్ అయ్యి 360% గ్రోత్ సేల్స్లో చూపించింది. అలాగే నెట్ ప్రాఫిట్స్ చూస్తే లాస్ట్ 4 yearsలో 1 crore లాస్లో ఉన్న ఈ కంపెనీ 47 crore నెట్ ప్రాఫిట్ డిక్లేర్ చేసింది. అసలు ఈ కంపెనీ మెయిన్ బిజినెస్ ఏంటంటే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు షేర్ చేసిన నాలెడ్జ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది ఒక క్లౌడ్ బిజినెస్ చేసే కంపెనీ. అంటే క్లౌడ్ బిజినెస్ ఒకటే కాకుండా సూపర్ పవర్ఫుల్ కంప్యూటర్స్ లైక్ GPUs అంటారు, హై ఎఫిషియన్సీ కంపెనీస్ యూస్ చేస్తూ ఉంటాయి. వీటిని రెంట్కి ఇస్తూ ఉంటారు. ఈ GPUస్ని ఎక్కడ వాడతారంటే AI మోడల్స్, చెప్పాను కదా హై ఎఫిషియన్సీ కావాలి వర్క్ అవ్వాలంటే AI మోడల్స్ లైక్ ChatGPT, నెట్ఫ్లిక్స్, సైన్స్ కంప్యూటర్స్లో ఈ GPUస్ని యూస్ చేస్తారు. సో ఈ విధంగా రెంటల్ ద్వారా కూడా వీళ్ళు రెవెన్యూ అనేది జనరేట్ చేస్తారు. ఈ కంపెనీలో ప్రముఖ కంపెనీ అయిన L&T, మీ అందరికీ ఐడియానే ఉంటుంది. L&T కంపెనీ 15% వాటా హోల్డ్ చేస్తుంది. మేబీ L&T ఈ కంపెనీ నెక్స్ట్ క్లౌడ్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాగా చూస్తుంది అనుకుంటా. అలాగే ఫేమస్ ఇన్వెస్టర్ ఆశీష్ కచోలియా కూడా ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక మంచి కంపెనీస్ దీంట్లో ఇన్వెస్ట్ చేశాయి. ఫేమస్ ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్ చేశాడు. ఈ కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ గ్రోత్ని చూపించడంతో పెద్ద ఇన్వెస్టర్స్ని మేబీ అట్రాక్ట్ చేస్తుంది. L&T మళ్ళీ రీసెంట్గా ఈ కంపెనీలో 26 crores పెట్టి 1.2 lakh షేర్స్ పర్చేస్ చేసింది 2122 రూపీస్ పర్ షేర్లో. ఇక ఈ కంపెనీ మెయిన్ క్లయింట్స్ చూస్తే కనుక మనం జొమాటో, నైకా, Cars24 అండ్ ఈజీ డైనర్స్ లాంటి మంచి కంపెనీసే ఈ కంపెనీ క్లయింట్స్ కింద ఉన్నారు. సో ఈ కంపెనీ చూద్దాం మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుందా లేదా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.